క్రికెట్ అంటే సరదా కోసమో కమర్షియల్ లాభాల కోసమో ఆడేవారిని చూస్తూ ఉంటాం. కానీ స్నేహం కోసం యువతలో స్ఫూర్తి నింపడానికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచారు అక్కడి యువత. ఏలూరులో 12 ఏళ్లుగా స్నేహాంజలి నినాదంతో ఒకటై అనేక కారణాలతో మృతి చెందిన తమ తోటి వారిని స్మరించుకుంటూ క్రికెట్ టోర్నమెంట్లు ఏటా నిర్వహిస్తున్నారు. దాదాపు 5,000 మందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎవరికి రక్తం అవసరమైనా వెంటనే స్పందిస్తున్నారు. ఈసారి కూడా వరుసగా 12వ ఏడాది స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ను ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో నిర్వహించగా ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి 30 టీంలు పాల్గొంటున్నాయి. ఏలూరు ఎమ్మెల్యే బడ్జెటి చంటి ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. స్నేహాంజలి టీంను ఆయన అభినందించారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో మృతి చెందిన తమ తోటి స్నేహితులను ప్రతి సంవత్సరం టోర్నమెంట్ సందర్భంగా స్మరించుకుంటూ రక్తదానం, అన్నదానం చేస్తున్నట్లు నిర్వాహకులు ఉల్లింగల చందు, రెడ్డి, మహేష్, సతీష్ తెలిపారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎవరికి అత్యవసరంగా బ్లడ్ అవసరమైన 5,000 మంది యువతితో ఉన్న స్నేహాంజలి 10 నిమిషాల్లోనే రక్తదాత స్పందించేలా చేస్తుందన్నారు. అది స్నేహాంజలి పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే స్నేహితులు మాతో పాటు ఆడుకొని ఈ గ్రౌండ్లోని క్రికెట్ ఆడిన ప్లేయర్స్ అనేక కారణాలతో వివిధ కారణాల వల్ల చనిపోయారు, వాళ్ళని గుర్తు చేసుకుంటూ ప్రతి ఇయర్ ఫిబ్రవరి నెలలోనే ఈ టోర్నమెంట్ పెడతా ఉంటాం. ముందు ఇద్దరితో స్టార్ట్ చేసాము, కానీ అది అలాగా ఇప్పటివరకు 12 ఏళ్ళ పాటు ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి సండే ఎవ్రీ సండే కూడా ఏఎస్ఆర్ స్టేడియంలోకి వచ్చి క్రికెట్ ఆడడం జరుగుతుంది. అయితే ఒక పుష్కర కాలం నుంచి ఈ యొక్క స్నేహాంజలి టోర్నమెంట్ అనేది చందు గారి ఆధ్వర్యంలో, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క స్నేహాంజలి టోర్నమెంట్ పెట్టడం గల ముఖ్య కారణం ఏంటంటే, మాలో కొంతమంది క్రీడాకారులు ఏదో కొన్ని విధాలుగా హెల్త్ బాగోకపోవడం, యాక్సిడెంట్లుగా చనిపోవడం వల్ల వాళ్ళ జ్ఞాపకార్థం మేము ఇక్కడ ఒక టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు చందు గారి ఆధ్వర్యంలో.